ఎలాంటి డౌట్ లేదు రైట్. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సో మొత్తానికి బాబు గారు ఏం తీసుకొచ్చారు ఢిల్లీ వెళ్ళి తాయిలాలు? సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి చాలా బిజీగా ప్రైమ్ మినిస్టర్ గారిని, పీయూష్ గోయల్ గారిని, మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారిని, ఆల్ సెంట్రల్ మినిస్టర్ని కలిసి చాలా బిజీగా గడిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి రాష్ట్ర ప్రజల పక్షాన అనేకమైనటువంటి విన్నపాలు చేసి ఫస్ట్ స్టెప్ తొలి అడుగు వేయటం జరిగింది ఈరోజు. ఈ తొలి అడుగు రానున్న రోజుల్లో సత్ఫలితాలు ఇస్తుంది, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి రిలేషన్స్, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ వేరు కాదు, అవును, రెండు ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మేము బయట నుండి మద్దతు ఇచ్చేది ఇంకోటి ఉంటుండేది కాదు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వీఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతమైన పొజిషన్ ఉన్నాం. మేము ఈ స్థాయిలో బిజీగా మేము ప్రజల పక్షాన కేంద్ర మంత్రులు కలుస్తూ విజ్ఞప్తి చేస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా నిన్నంతా మీరు చూడండి, రాత్రి 12:30-1 వరకు కూడా ఈ వయసులో అట్ ది ఏజ్ ఆఫ్ 75 హీ స్పెంట్ హిస్ షెడ్యూల్ వెరీ బిజీ. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి అందరూ మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కలుస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా హీ వాస్ వెరీ మచ్ బిజీ. అది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? నిన్న నెల్లూరు సెంట్రల్ జైల్లో ఒక నేరస్తుని కలవడానికి హెలికాప్టర్ వేసుకొచ్చి ఆ నేరస్తుని పరామర్శించడానికి వచ్చి, పోనీ ఆ నేరస్తుడు ఏమైనా మంచి చేసినాడా? సాక్షాత్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బయట వచ్చి చెప్తున్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు, మృదు స్వభావి, నిగర్వి, మంచివాడు, కాకుంటే అప్పుడప్పుడు 1-2 ఈవీఎంలు పగల కొడతా ఉంటాడు. అంత మాత్రానికి ఆయన తీసుకొచ్చి జైలు వేసేయాలనా? ఇంత అన్యాయం జరిగింది, ఈవీఎంలు పగల కొడితే ఏమైపోతుంది, ఇంకో కొత్త ఈవీఎం తెచ్చుకోవచ్చు. మన కొడాలి నాని చెప్పాడు కదా మధ్య, బెజవాడ అమ్మవారికి 3 సింహాలు పోతే ఏమైపోతుంది, ఇంకో 3 సింహాలు తెచ్చుకుంటాము. దివ్యరథం తగలబడిపోతే ఏమైపోతుంది, ఇంకో ₹1,00,00,000 ఇస్తే ఇంకో దివ్యరథం వస్తుంది. ఆ విధంగా ఈవీఎం పోతే ఇంకేమైపోతే ఇంకో కొత్త ఈవీఎం తెచ్చుకోవచ్చు. చాలా మంచివాడు. కోపం వచ్చి పగల కొట్టేశాడట. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. రిగ్గింగ్ జరిగిందంట, ఇంకేదైనా కోపం ఆవేశంలో పగల కొట్టేసినాడట చిన్న ఒక ఈవీఎం. అది ప్రజా తీర్పు అని తెలియదు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని ఏంది? ఒకవేళ రిగ్గింగే జరిగింది అనుకుందాం, ఒక 2 నిమిషాలు కంప్లైంట్, మేక్ ఏ కంప్లైంట్ టు ది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయి, పోలింగ్ ప్రాసెస్ స్టాప్ చేయించడానికి ట్రై చేయి. ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని నువ్వు ఈవీఎం పగలు కొట్టేసి వచ్చి నీకు ఒక నేరస్తుడు, నీకు ఇంకొక పెద్ద నేరస్తుడు మద్దతు ఇవ్వటం వచ్చి, జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద నేరస్తుడు ఇంకేం లేదు. ఈ విధంగా నువ్వు గడిపావు. మా నాయకుడు వెరీ బిజీ, ఈ నెలంతా కలిశాడు. నేను చెప్తున్నా కదా, విత్ ఇన్ 3 months చూడండి విల్ గెట్ మంచి సత్ఫలితాలు వస్తుంది. చెప్పిన మాటలు చెప్పినట్టుగానే అమరావతిని పూర్తి చేయటం కానీ, పోలవరాన్ని పూర్తి చేయటం కానీ, ఇవన్నిటికీ కూడా వేగం అందుకుంటాయి. రాజధాని పనులు, అమరావతి పనులు, మనం చెప్పిన ప్రతి హామీ కూడా పూర్తి చేయడం, తొలి అడుగు వేయటం జరుగుతుంది. నిన్ననే జరిగింది తొలి అడుగు వేయటము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా అర్థం చేసుకోవాలా. మరి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. కలిసినప్పుడు ఇంతకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లే పేరుతో వెళ్ళేవారు. ప్రధానమంత్రి మోడీ గారికి, మోడీ గారి కన్నా కూడా ఎక్కువగా అమిత్ షా గారిని కలవడానికి ఇష్టపడేవాడు ఆయన. ఏందో పాపం వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇప్పటికి 30-40 వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చినారు వాళ్ళకి. ఇచ్చేది లోపల పోవటం వరకే తెలుస్తుంది మనకి. తలుపులు వేసుకునేస్తారు, మరి కాళ్ళు పట్టుకుంటాడో చేతులు పట్టుకుంటాడో ఏం పట్టుకుంటాడో మనకి తెలియదు. బయట వస్తాడు, కనీసం మీడియా ముందర నేనేం మాట్లాడాను, మోడీ గారు ఏం చెప్పారు, అమిత్ షా గారు ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారని చెప్పడు. నేరుగా వెళ్ళిపోయేవాడు మీడియా ప్రశ్నలు అడిగితే కూడా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు. తను ఏ పర్పస్ కోసం కేంద్ర పెద్దల్ని కలిశాడో, వాళ్ళు ఏమి హామీ ఇచ్చారు, వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ద డిస్కషన్ అన్నిటి కూడా మీడియాకు వచ్చే విధంగా ఆయన రెస్పాండ్ అవటం జరిగింది. అది ఒక నాయకుడి యొక్క లక్షణం.
ప్రజల పక్షాన పోయి కలిశావు, ఏం హామీ ఇచ్చావు, నువ్వేం అడిగావు, వాళ్ళు ఏం చెప్పారు చెప్తే కదా. అవును. ఎందుకు అంత సీక్రెట్స్ మెయింటైన్ చేశాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి వెరీ క్రిస్టల్ క్లియర్ ఈ యొక్క పరిపాలన తేడా కనిపిస్తా ఉంది. నిన్న కూడా కానివ్వండి, పోనీ జైలుకు వచ్చావు, వీడి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేరు కార్యకి తురుమన్నాడు. అదే ఆయన స్టైల్. మా స్టైల్ అలా కాదు, ప్రతి విషయం కూడా ప్రజలకు తెలిసే చేస్తాం, పారదర్శకంగా ఉంటుంది పరిపాలన, ఎక్కడా కూడా దాపరికం ఉండదు. కేంద్ర పెద్దల్ని, అదేవిధంగా పీయూష్ గోయల్ గారిని, మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారిని, అదేవిధంగా 60th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ గారిని, ఇంతమందిని కలవటం జరిగింది. ఇంకా చాలా మంది మినిస్టర్స్ ని, వాళ్ళ పేర్లు అయితే చాలా పెద్దది ఉంది. ఒకే రోజు ఇంతమంది మినిస్టర్స్ ని కలవటం నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా కలిసి ఉండరు. నాకు తెలిసి ఎవరి కోసం కలిసాం ఇవన్నీ? ఏం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉప్పు లేదు, మిరపకాయ లేదు, పప్పు లేదు అని చెప్పుకున్నాడు. ప్రజల కోసం, ప్రజల పక్షాన, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఇంతమందిని కలవటం జరిగింది, విజ్ఞాపనలు చేయటం జరిగింది. వీటన్నిటి కూడా సత్ఫలితాలు అంటే త్వరలోనే మీకు వస్తాయి. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మీ మద్దతుతోటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా మద్దతుతోటి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంత ప్రయారిటీ ఇచ్చారు. అంతమంది కేంద్ర మంత్రులు, దాదాపు డజన్కి పైగా కేంద్ర మంత్రులు కలిసేటువంటి అవకాశం కలిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 2019లో ఆయన ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా ఢిల్లీలో ఖచ్చితంగా మెడలు వంచినా సరే రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని కూడా సాధించేవాళ్ళు, ప్రత్యేక హోదా కూడా సాధించేవాళ్ళు. ఒకటి సార్, మెడలు వంచేది, తొడలు కొట్టేది వీటికి కాదు కదా మనం ప్రజలు ఎన్నుకునింది. మెడలు వంచేదానికి, తొడలు కొట్టేదానికి మనల్ని ఎంచుకునేది ప్రజలు. అల్టిమేట్ లక్ష్యాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, మాకు సీట్లు వచ్చినా లేకపోయినా, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ది ప్రామిసెస్. అది వాళ్ళ యొక్క నైతిక బాధ్యత, హక్కు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇస్తారు అపాయింట్మెంట్. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువేమీ లేదు. కూడుకున్న సందర్భంలో, చాలా సందర్భంలో వెయిట్ చేసి అర్ధరాత్రి కూడా అమిత్ షా గారిని కూడా కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేనేమంటానంటే, నువ్వు కలిసిన తర్వాత నువ్వు ఏం రిజల్ట్స్ ప్రొక్యూర్ చేశావు, ఏం రిజల్ట్స్ సాధించావు? 40 సార్లు 50 సార్లు కేంద్ర పెద్దల్ని కలిసావు కదా జగన్మోహన్ రెడ్డి, ఏం సాధించావు ముఖ్యమంత్రి హోదాలో? ఇప్పుడు నేను కలిసినాను అనేది కాదు కదా ముఖ్యము. అల్టిమేట్ గా ఏం అచీవ్ చేసావు అది కూడా ముఖ్యం కదా. నాకు పోనీ చెప్పు, బయట వచ్చి నేను కలిశాను, అడుక్కున్నాను, వాళ్ళు నాకేం చెప్పలేదు అదనే చెప్పావా? నేను అడిగింది ఏంద్రా అంటే, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఢిల్లీకి పోయి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినప్పుడల్లా తన కేసుల గురించి, తన పైన ఉన్నటువంటి బాబాయ్ హత్య కేసు గురించి, వీటి గురించే ప్రస్తావించింది. నేను ఇప్పుడు కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 7-8 మంది ఎంపీలు కూడా ఉన్నారు, రాజ్యసభ మెంబర్లతో కలుపుకొని 7-8 మంది ఎంపీలు ఉన్నారు. తమిళనాడులో అంతకుముందు లేకుంటే టిఆర్ఎస్ తరఫున 2-3 ఎంపీలు ఉన్నప్పుడు కూడా దే స్టార్ట్ ది పార్లమెంట్, లోక్సభని అడ్డుకునేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. 2 ఎంపీలైనా, 2 ఎంపీస్ అయినా, దే డిడ్ దట్. నీ దగ్గర ఇంతమంది ఎంపీలు ఉండుకొని కూడా నువ్వేం నోరు ధరలేని పరిస్థితులు ఉన్నావు కదా ప్రతిపక్షంలో. అంటే నీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? యు మే నాట్ బి అపోజిషన్ లీడర్, బట్ యువర్ ఇన్ అపోజిషన్. నీ దగ్గర ఎంపీలు, ఒక 4 ఎంపీలు లోక్సభ మెంబర్స్, ఒక 5-6 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నట్టుంది. ఎంత మాట్లాడొచ్చు? అడగొచ్చు కదా. అడగలేవు. నీ పరిస్థితి అంత దుర్భరంగా ఉంది. నోరు ధరిస్తే ఎత్తుకొని బొక్కలు వేసే పరిస్థితి ఉంది నేను. కాబట్టి నువ్వు మాకు నీతులు చెప్పేది, ప్రత్యేక హోదా గురించి మమ్మల్ని అడుగు అని చెప్పేది, నువ్వెవరు మాకు చెప్పేది అని మాకు తెలుసు. ఏం అడగాలో ఏం అడగకూడదు. నీ దగ్గర నీతులు చెప్పుకుని, నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి, దుర్భర పరిస్థితులు మేము లేము. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో